నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరా కాలనీలో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక బాధితులు మన దగ్గరికి వచ్చారు. అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వీళ్ళ సమస్యను పట్టించుకుంటలేరని చెప్తా ఉన్నారు. వాళ్ళకు డాక్యుమెంట్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, కానీ వాళ్ళ ల్యాండ్ చూస్తే ఇక్కడ వేరే వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే అధికారుల దగ్గరికి వెళ్ళిరంట, వాళ్ళు పట్టించుకుంటలే. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పట్టించుకుంటలే. ఏం చేయనో తెలియక, అంటే ఒక మహిళ వాళ్ళ పిల్లలతో పాటు తిరుగుతూ ఈ ల్యాండ్ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అనేక ఆఫీసులు తిరిగినప్పటికీ ప్రయోజనం లేదంట. సరే, ప్రస్తుతం అసలు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఎంతమందం వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై అయింది, వేరే వాళ్ళ ఆధీనంలో ఉంది, ఒకసారి వాళ్ళతో తెలుసుకుందాం. ఇవి పట్టుకోండి, వర్షం వస్తూ ఉంది. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఏ ఇయర్లో అయిందన్నా? 97లో అయిందండి. 1997లో 97లో అయింది. ఎన్ని గజాలు? 236 గజాలండి. ఇప్పుడు ఏమంటా ఉన్నారు అధికారులు? ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు పక్కన జేవీ కాలనీ ఒక ల్యాండ్ ఉంది, ఆ లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ అయిపోయింది, 1990లో అయిపోయింది లేఅవుట్. అయిపోయిన తర్వాత కూడా ఆ లేఅవుట్ అయిపోయిన తర్వాత కూడా మిగిలిన ల్యాండ్, కొంచెం ల్యాండ్ ఏదో మా ల్యాండ్కి, మా కాలనీకి, ఆ కాలనీకి మధ్యలో కొంచెం ల్యాండ్ ఉంటే అది బై నెంబర్ వేసేసి రిజిస్ట్రేషన్ బై నెంబర్ వేసేసి లేఅవుట్ లేకుండా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసేసి దానికి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి వాళ్ళు మా ల్యాండ్లోకి 5 ఫీట్లు ఎంక్రోచ్ అయిపోయి 40 నుంచి 50 గజాల మధ్యలో మా ల్యాండ్ పోయింది. ఇప్పుడు అది ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా అవ్వట్లేదు, జిహెచ్ఎంసీకి వెళ్ళినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు, సబ్ రిజిస్టర్ ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు రెవెన్యూ రావట్లేదు. ఓకే, గతంలో అధికారులు వచ్చారని చెప్పినావు కదా, అధికారులు వచ్చినప్పుడు ఏం చెప్పారు నీకు? మీది ఇక్కడ వరకే ఉందండి, మీరు ఇంతే కట్టుకోండి అంటున్నారు. వాళ్ళ దాంట్లో మీకు వెళ్తే కంప్లైంట్ పెడతాం, కేసెస్ పెడతాము, పీడీ యాక్ట్ పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఓకే, మరి రిజిస్ట్రేషన్ అయిన భూమి, మిగతా భూమి ఏమైనట్టంట? మీరు చూసుకోండి, మీది ఇంతే ఉంది అంటున్నారండి. ఇంతే ఉంది, మీది ఇంతే ఉంది. ఇంతే భూమికి రిజిస్ట్రేషన్ దాంట్లో తప్పు పడింది, మీ తప్పు వాళ్ళది ఏం లేదు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. చెప్పండి అన్న, ఏంది ఇంకా దాని గురించి అధికారులు ఏమన్నా ఉన్నారు? అధికారులకు అంతా తెలిసి జరుగుతుందండి ఈ విషయం అనేది. ఎందుకంటే జేవీ కాలనీ లేఅవుట్ అయితే అక్కడ ఆల్రెడీ బౌండరీ వాళ్ళు కట్టేశారు. కట్టేసిన తర్వాత మిగతా ఏదైనా మామూలుగా కట్టలాంటి ల్యాండ్ ఉంటే అది ఆక్యుపై చేసుకొని మా దాంట్లోకి వచ్చి కట్టుకుంటున్నారు. వీళ్ళెవరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదండి అధికారులు. ఏమంటా ఉన్నారు అధికారులు? మీ ల్యాండ్ ఇంతవరకే ఉంది, మీరు ఇంతే కట్టుకోండి, వాళ్ళు వస్తే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, అక్కడికి వెళ్తే మీరు పైన క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాము. అధికారులు అంటారా? పోలీస్ వాళ్ళు అంటున్నారండి. అది జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తాను ఇప్పటికీ కూడా రావట్లేదు. 3 డేస్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 2018 నుంచి మేము ఈ పైన ఫైట్ చేస్తున్నాము. కేసు పెండింగ్లోనే ఉంది ఇంకా, అయినా అతను కట్టుకుంటున్నాడు. అతనికి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, అతనికి పర్మిషన్స్ వస్తున్నాయి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీకు తెలిసి అంటే ఎక్కడి వరకు ఉండే, మీకు గతంలో మీరు చూస్తుంటారు మీ పిల్లల కంటే ముందు, ఎక్కడి వరకు ఉండే ల్యాండ్? అది వెనుక వరకు ఉండండి. ఇప్పుడు ఇక్కడి వరకే అంటా ఉన్నారు, మరి అది కరెక్టా? ఇది కరెక్ట్? మేము చూసింది కరెక్ట్. ఆ మధ్యన కొంచెం దారి ఉండే నీళ్లు పోవడానికి, వర్షం నీళ్ళు, ఇట్లా వర్షాకాలం అట్లా పోవడానికి ఉండే కొంచెం నాలలాగా. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ దారి లేనందుకు ఇక్కడ బాగా ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ అట్లా. అప్పుడు ఎంత పెట్టి కొన్నారు ఇక్కడ? అప్పుడైతే చాలా తక్కువ ఉండే కదండి అమౌంట్ ఆ కాలంలో. ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ వరకే ఉందంటున్నారు, మీరే తప్పు రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని చెప్పేసి అంటున్నారు. మరి అది వాస్తవమా? తప్పు చేసుకున్నారు? కాదండి, మేము చాలా పాత 97లో తీసుకున్నాము. మరి అధికారుల దగ్గరికి నువ్వు పోయినావా? పోయినాను, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోయినా. అది మాది కాదు, మేము రాము అంటారు. అంటే ఒక చిన్న ప్లాట్ కోసం మేము రాము సార్. మరి చాలా రోజు నుంచి మాది నడుస్తుంది లిటిగేషన్, చూస్తే బాగుంటుంది అంటే మేము రాము అంటుండ్రు. మళ్ళీ జిహెచ్ఎంసీకి పోతే లేదమ్మా మీరు ఇంతే ఉంది. వాళ్ళు తప్పుడుగా చెప్తుండ్రండి, మమ్మల్ని చాలా మిస్గైడ్ చేస్తుండ్రు. అసలు ఒక్క రోజు కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే మీ ల్యాండ్ లో కట్టుకుంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? వాళ్ళు కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అంట. వాళ్ళు బిల్డర్స్ ఎట్లైనా చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు, అక్కడ మేనేజ్ చేసుకుంటారు, ఏం చేస్తుంటారు తెలియదు. జిహెచ్ఎంసీని, పోలీస్ డిపార్ట్మెంట్ని, వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే అసలు ఆయన కలవడు శోభన్ బాబు. మాతోని మాట్లాడినా కానీ ఎస్ఐ చాలా వర్స్ట్ గా లాంగ్వేజ్ మంచిగా ఉంటుంది మమ్మల్ని. ఆయన ముందరనే ఈ మోయిదనే ఈ ముందు ప్లాట్ కొన్న నన్ను బాగా తిడుతుంటాడండి. ఒక లేడీ అని కూర్చోడకుండా లౌండి అది ఇదని మస్తు తిడుతుంటాడు ఆయన. తిట్టినప్పుడు నేనంటే సార్ మీ ముందరనే ఇంత తిడుతుంటారు కదా, మీరు ఏమంటుండ్రు అంటే ఏమన్నాడు, సైలెంట్ గా ఊరుకుంటాడు. శోభన్ బాబు ఈ గచ్చిబౌలి పిఎస్ అండి. అంటే పై అధికారుల దగ్గరికి పోలేరా? మరి పై అధికారుల దగ్గరికి అంటే డీసీ దగ్గర కలిసాం కదండి, డీసీపీ దగ్గర. ఆయన కూడా చాలా బెదిరించిండు. ఆయన అయితే క్రిమినల్ కేసు పెడతా అంటుండ్రు మా మీదనే. మీది కాదే కాదు, ల్యాండే కాదు.
మీరు పోవద్దు, మీ ల్యాండ్ దగ్గరకు పోవద్దు అసలు. మీ ల్యాండ్ దగ్గర పోయినరు అనుకో, మీ క్రిమినల్ కేసు పెడతా. ఉన్న భూమిలో మీరు చూసుకోవాలి, మీతో ఎంత మిగిలిందో అది తీసుకోండి అంతే. మీరు ఇంకా అంతకంటే ఎక్కువ మీరు అడగొద్దు. అశ్విన్ అని ఆయన చేతి కింద ఉంటాడు డీసీపీ దగ్గర. ఆయన అయితే చాలా పీడీ, మా బాబుకు పీడీ యాక్ట్ పెడతా అంటాడు. నీకేమో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో అన్ని బుక్ చేసి ఇవ్వంటాడు. డీసీపీ అండి ఆయన అధికారి, అదే నా మాటలు మాట్లాడేది. డీసీపీ శ్రీను ఏదో ఉంటుంది కదా, నేమ్ గుర్తులేదండి. చాలా బెదిరించిండండి. కమిషనర్ దగ్గర పోయినాము, కమిషనర్ కనీసం చూడాలి మా పేపర్స్, ఆయన చూడకుండా పంపించేస్తాడు. మరి ఇప్పుడు సైబరాబాద్కు కొత్త కమిషనర్ ఎందుకు ఇచ్చినండి మరి రేవంత్ రెడ్డి? చూస్తాడు, మాట్లాడతాడనే కదా. ఆయన ఏం మాట్లాడలేడు. ఆనంద్ వచ్చినాక వెళ్ళేవండి. సైబరాబాద్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మీరు అధికారుల దృష్టికి ఏం తీసుకెళ్లాలనుకుంటారు? మాది 236 గజాలు ఉందండి, అంతే ల్యాండ్ మాకు కావాలి. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు 180 ఉందో 170 ఉందో చెప్పలేము. ఇప్పుడు అంత తగ్గిపోయింది మా ల్యాండ్ అంతా. ఇది 8 ఏళ్ళ నుంచి జరుగుతుందండి. 8 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాము. నిన్న మొన్న సండే రోజు పోయామండి. సండే రోజు కూడా అట్లనే అంటుండే ఆయన. వాళ్ళు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతుండండి, బిల్డర్ సైడే. మీది లేదమ్మా, మీకు ఇంతే ఉంది, 47 ఉంది, 45 ఉంది, అట్లా ఆయనకి ఇష్టం వచ్చినట్లు. ఏం పేరు అనేది రవీందర్ వస్తా 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 అంటాడు. డీసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అంటాడు పంపిస్తానమ్మా పంపిస్తాను. ఆయన రాడు, వీళ్ళు పంపారు, ఎవరు రారండి. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళు తవ్వుతుండ్రు. మొత్తం ఆ ప్లాట్ అంతా తవ్వేసిండ్రు. ఇప్పుడైతే ప్రెసెంట్ చాలా మటుకు తవ్వేసిండ్రు. ఒక ఇప్పుడు ముందు 50 అన్నాం కదా, ఇప్పుడు 60-70 గజాలంతా కూడా పోయిండొచ్చు. ఇప్పుడు ఇంకెక్కువ ఎక్స్ట్రా పోయింది. ఇప్పుడైతే ఇంకా లోపలికి ఎన్క్రోచ్ అవుతుంది. లోకల్ వాళ్ళంటే ఇక దీనికోసం రారు కదండి. ఈ పనిలో కంటే మేము ఎందుకు రావాలి అట్లా అంటారు లోకల్ వాళ్ళు. అది కావద్దండి. అన్ని మీ దగ్గర అయితే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి, మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఓకే చూసారు కదా, ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళకైతే సపోర్ట్గా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు న్యాయం మాత్రమే కోరుతున్నారు. ఏదో లేని స్థలాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తలేరు. ఒకవేళ ఆ డాక్యుమెంట్ తప్పైతే ఆ రోజు ఆ డాక్యుమెంట్ ఇచ్చిన అధికారి ఎవరు? ఆ డాక్యుమెంట్ 236 గజాలకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండో అధికారి పైన కేసు బుక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అటు అధికారి పైన చర్యలు లేవు, అటు ఎవరైతే వీళ్ళ ఫ్లాట్లోకి వస్తూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు లేవు. ఎందుకంటే వాళ్ళు బిల్డరు మేనేజ్ చేసే అంత వాళ్ళ దగ్గర ఉంటుంది కెపాసిటీ. సో మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళ స్థలంలోకి వచ్చి వీళ్ళనే బేరిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతా అంటూ ఉన్నారంట. అంటే అంత పెద్ద క్రిమినల్ కేసులు. అంటే వీళ్ళ అంటే ఒక మహిళ అలా భర్త చనిపోయిండు, అలా భర్త ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థలాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు పోరాటం చేస్తూ ఉంది. ఖచ్చితంగా అధికారులు ఏం రెస్పాండ్ అవుతారో, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం రెస్పాండ్ అవుతుందో వీళ్ళకైతే న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. చూద్దాం. ప్రస్తుతం అంటే ఒకసారి మేము కూడా అధికారులతో ఇప్పుడే మాట్లాడినాం, 15 మినిట్స్లో వస్తామని చెప్పేసి. దాదాపు 1 అవర్ అయిపోతూ ఉంది, ఇంతవరకు ఎవరు రాలేరు. ఏమన్నా అంటే గతంలో ఇక్కడికి మీ దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు ఏమని చెప్పిండు? ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చారు అధికారి ఏమంటారు వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ రాగానే మేము లేఅవుట్ చూపించాం. వాళ్ళ లేఅవుట్లో లేదు కదా ప్లాటింగ్ అంటే చూసి అవును సార్ లేఅవుట్లో లేదని చెప్పి పై అధికారులకు అందరికీ చెప్పాడు. ముకుంద్ రెడ్డి గారికి కానీ అందరికీ చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మాట మార్చేశాడు. మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, మీరు వెళ్ళకండి, వాళ్ళు కట్టుకుంటున్నారని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటున్నారు. ఎందుకు కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడు వచ్చాడు, అతను వెళ్ళిపోయాడు, షేక్ తౌఫీక్ అతను. ఓకే, వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారా? మీ నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మరి అది మేము చెప్పలేమండి. ఆయన వాళ్ళు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళు అదర్ సైడ్ అయితే ఉన్నారు, షైపాస్ బిల్డర్స్ ఉన్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నాడండి మాట్లాడితే, మీరు వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నేను 500 రూపాయలు కట్టబట్టుకుని వెళ్తామని చెప్తున్నాడు సింపుల్గా. అట్లనే వాళ్ళు అక్కడ మేనేజ్ చేసుకుంటారు. మాకు మేము చెప్పలేము కదా. 500 కట్టబట్టుకుని పోతారట డైరెక్ట్ అదే చెప్తున్నాడు ఆయన. ఓకే చూసురు కదా, ఏదైతే వీళ్ళు ఏదైనా అధికారుల దగ్గరికి పోతే ఆడికి మీరు ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళండి, మా దగ్గర మనీ బలం ఉంది, పరిచయాలు ఉన్నాయి, పొలిటికల్ పవర్ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారంట. సరే వీళ్ళకు ఒకసారి మనం కూడా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధితులకు అండగా నిలవాల్సిన, ఒకవేళ వీళ్ళు జెన్యూన్ అయిందనుకో వీళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది. చూద్దాం ఒకసారి అధికారులు ఏం సమాధానం ఇస్తారో మరోసారి కలుద్దాం.